ఆవిర్భూతమై కిందకి రాలుతుంది. ఆ పండు రాలినప్పుడు అక్కడ ఉన్న ఋషులు మునులు ఆ పండు తిన్న తర్వాత వాళ్ళకు దీర్ఘాయుషు ఎన్నో గొప్ప విశేషతలు చేకూరుతాయని నాన్నగారు చెప్పారు. నాకు అప్పటి నుంచి ఈ చెట్ల గురించి ఒక పుస్తకం తీసుకురావాలన్న ఒక ఆలోచన కలిగింది. దానికి పెద్దలు డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారు నాకు ఎంతో సహాయం చేశారు. వాళ్ళు నన్ను ప్రోత్సహించారు ఈ పుస్తకం రాయడానికి. వారి వెన్నుదన్ను ఎంతోగా ఉంది. ఈ పుస్తకం 2009లోనే రావాల్సి ఉంది, కానీ కొంత ఆర్థిక భారం ఉండడం దృష్ట్యా తొందరలో తేలేకపోయినాను. అయితే నేను ఆరాధించినటువంటి గౌరవించినటువంటి డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారికి ముమ్మూర్తుల ఆయన వారసత్వాన్ని పులికిపుచ్చుకున్నటువంటి డాక్టర్ కపిలవాయి అశోక్ బాబు గారి దంపతులకు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ పుస్తకాన్ని వారు నా రిక్వెస్ట్తో స్వీకరించినందుకు వారికి మరొకసారి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు సభాధ్యక్షుల వారికి, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.